హలో ఆల్, వెల్కమ్ టు థై వ్యూ. పుష్ప 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 ఇంకొన్ని నెలలు ఎటు చూసినా అటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి జిమ్ బాయ్స్ వరకు అందరి ప్లేలిస్ట్లో మోగే పాట వచ్చేసింది భయ్యా. తెలుగు వర్షన్ అదిరిపోయింది, కానీ నాకెందుకో మన దగ్గర కన్నా నార్త్లో రీసౌండ్ గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది. హిందీ వర్షన్ కూడా అదే క్వాలిటీతో దింపారు. డిఎస్పి అసలు ఈయన సుక్కు సార్ అంటే చాలు భయ్యా, పూనుకో వచ్చేస్తుంది ఏంటో. ఈ పాటలో టెక్నీషియన్స్ అందరి గురించి మాట్లాడుకుందాం, కానీ అందరికన్నా ముందు మాట్లాడుకోవాల్సింది చంద్రబోస్ గారి లిరిక్స్. ఏమన్నా హై ఇచ్చాయా. ఇక మన మెయిన్ యూఎస్పీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ కాస్ట్యూమ్స్ నుంచి ఆ మేనరిజమ్స్ వరకు ఏం చూసినా హయ్యే. బన్నీ అసలు ఈ సాంగ్ లో వైరల్ స్టెప్స్ ని ఎన్ని టేక్స్ లో చేశారో తెలుసా. ఆల్సో ఈ కాస్ట్యూమ్స్ వెనకాల డీటెయిలింగ్ చూసారా. మూవీకి మెల్లగా షిఫ్ట్ చేశారు, అది గమనించారా. తగ్గేదేలేని ఇంకా ఎలా ర్యాంప్అప్ చేశారో చూసారు కదా. ఇలా ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. ముందుగా డిఎస్పి ఆ రోబోటిక్ థింగ్ తో ఎక్స్పెరిమెంట్ చేయడమే క్రేజీ అనిపించింది. మామూలుగా హీరోని ఎలివేట్ చేసే సాంగ్స్ చిన్నది తేడా కొట్టినా మొత్తం సైడ్ ట్రాక్ అయిపోద్ది, కానీ అన్ని కరెక్ట్ గా సెట్ అయినట్టు దింపారు. లిటరల్లీ సింగర్ నుంచి లిరిక్స్, కంపోజిషన్, విజువల్స్ అన్ని పర్ఫెక్ట్ బ్లెండ్ అసలు. ఇక చంద్రబోస్ గారి లిరిక్స్ ఒక్కొక్క లైన్ వింటూ ఉంటే హై వస్తుంది సార్. గువ్వ పిట్టలా వానకు తడిచి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలా మబ్బు పైన ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాలు కింద కురిసేదా. అండ్ మళ్ళీ పుష్పకు ఒక ఎలివేషన్ షాట్. అసలు ఇలాంటి లైన్స్ కోకొల్లలు ఉన్నాయి పాటలో. నా కమింగ్ టు మెయిన్ టాపిక్, సుక్కు గారు అంత గ్యాప్ తీసుకున్నారు కదా, డీటెయిలింగ్ కూడా అదే లెవెల్లో డెలివరీ చేశారు. యాక్చువల్లీ మూవీ టైం పీరియడ్ మారింది. ఇది టీజర్ వీడియో అప్పుడే మెన్షన్ చేసాం. ఆ మల్లెట్ హెయిర్ స్టైల్ ఇవన్నీ పుష్ప రిచ్ అయ్యాడని అర్థం అవుతుంది. అయితే షర్టు వెనకాల చూసారా, పుష్ప గాడి బ్రాండ్, తన సొంత బ్లడ్. అందుకే ప్రతి కాస్ట్యూమ్ మీద ఆ సింబల్ ఇంటిగ్రేట్ చేశారు. ఇట్స్ లైక్ పుష్ప ఎలా ఎదిగాడని కాస్ట్యూమ్తో స్టేట్మెంట్ ఇస్తున్నట్టు. అండ్ లోగో కార్డ్ నుంచే గోల్డ్ గమనిస్తున్నారు కదా. ఆల్సో చైనీస్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ గోల్డ్ థీమ్ అండ్ కలర్స్ మెల్లగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. పార్ట్ 1కి ఇక్కడికి కలర్స్ మారాయి. గోల్డ్ అనేది సటిల్గా ఇంటిగ్రేట్ చేశారు. మేబీ సటిల్ అనలేమేమో, ఇట్స్ టూ ఆన్ ద ఫేస్. కాయిన్స్ కూడా అవే ఉన్నాయి. పుష్పగాడు గోల్డ్ ఆర్నమెంట్స్తో హెవీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ కాయిన్స్ మీద సింబల్ కూడా హ్యాండ్ సింబలే ఉంది. ఆల్సో ఒక ఫ్లాగ్ మీద ఆ సింబల్ చూసారా, ఫ్లవర్ సింబల్ ఫామ్ అయ్యి దాని వెనకాల ఫైర్ సింబల్ వస్తుంది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని లిటరల్ మీనింగ్ ఇక్కడ పెట్టారు. తగ్గేదేలే జస్ట్ అని 2 చేతులతో చేయించారు. ఇలా ప్రతిదీ పుష్ప 1కి స్ట్రాంగ్ గా లింక్ చేశారు. ఆ కంపోజిషన్, లిరిక్స్, డీటెయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఆ 3 హుక్ స్టెప్స్ గురించి. అయితే లక్కీగా మా థై వ్యూ టీమ్ కి ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన పోలంకి విజయ్ గారితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అండ్ ఆయన పార్ట్ 1లో గణేష్ ఆచార్య గారితో కలిసి ఊ అంటావా సాంగ్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో మాట్లాడాక చాలా విషయాలే తెలిసేవయ్యో. పుష్ప 2లో జాతర సాంగ్ ఉందంట. అంటే ఇప్పటికీ జనాలకి తెలిసిపోయింది కదా, జనాలకి చాలా హోప్స్ పెట్టుకున్నారు మొత్తం జాతర ఎపిసోడ్ మీద. ఆ సాంగ్ స్టెప్స్ పోలంకి విజయ్ గారు నెక్స్ట్ లెవెల్లో చేశారంట. సో ఆ స్టెప్స్ చూసి ఈ సాంగ్ కి ఛాన్స్ ఇచ్చారంటే సుక్కు గారు. అండ్ ఈ సాంగ్ లో ముందు వచ్చిన ఐడియా ఆ షూ స్టెప్. ఆ షూ స్టెప్ ఒక్కటే సరిపోదు అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఫోన్ స్టెప్ చేశారు. అండ్ ఫైనలీ టీ స్టెప్. ఆ టీ స్టెప్ వెనకాల సాలిడ్ రీజనింగ్ రివీల్ చేశారు. మనం చూసినట్టయితే మీకు గుర్తుందో లేదో, పుష్ప పార్ట్ 1 బిగినింగ్ లో టీ కప్ పట్టుకుని ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని డైలాగ్ చెప్తాడు కదా పుష్ప. అయితే పుష్పరాజ్ మళ్ళీ అదే టీ కప్ తో స్టెప్ వేస్తే బాగుంటది అని అలా లింక్ చేసి ఈ స్టెప్ కొరియోగ్రాఫ్ చేశారంట పోలంకి విజయ్. ఈ స్టెప్ చూడగానే అల్లు అర్జున్ గారు టేబుల్ మీద అలా కొట్టి అద్దరిపోయింది అన్నారంట. అండ్ ఆల్సో ఈ 3 స్టెప్స్ ని జస్ట్ అలా చూసి సింగిల్ టేక్ లో చేసేసారట. ఏంటి సింగిల్ టేక్ లో చేశారా అని ఆశ్చర్యపోతూ అడిగాను. అండ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ గా మన థై వ్యూ వ్యూవర్స్ కి ఆయన ఆ స్టెప్స్ రిహార్సల్స్ కూడా ఇచ్చారు. సో ఫైనల్ వర్డ్, ఈ సాంగ్ విన్నాక మాత్రం టీం అందరూ సాలిడ్ అవుట్పుట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సినిమా వచ్చే వరకు సాంగ్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవడం ఖాయం. అండ్ ఆ హుక్ స్టెప్స్ ఈ మూవీని ముందు తీసుకెళ్తాయి. గుడ్ జాబ్ కొరియోగ్రాఫర్స్. అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ ఓన్ చేసుకోవడం కాదు, ఆ ఇంప్రొవైజేషన్స్ అన్ని సాలిడ్ గా చూపించారు. అండ్ మెయిన్లీ ఏ కంటెంట్ రిలీజ్ అయినా భయ్యా
ఒక కసి కనిపిస్తుంది. అది బన్నీనో సుక్కునో లేకపోతే టీం అంతనో అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఛాన్స్ ఇది అని చెప్పేసి కసితో పనిచేస్తున్నది అనిపించింది. అండ్ ఆ కసి ప్రతి వీడియోలో కనిపిస్తుంది. అండ్ ఆల్సో పోలంకి విజయ్ గారు సాంగ్ గురించి చెప్తూ ఈ స్టెప్స్ ఇంకా సగమే చూసారు, థియేటర్ లో అసలు ర్యాంపేజ్ ఉంటది అన్నారు. ఆ జాతర సాంగ్ కూడా అదే లెవెల్లో ఉంటదంట. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సార్. వాట్ అబౌట్ యూ గైస్? సో దట్స్ ద వీడియో గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.